వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేసాం. మళ్ళీ ఈవేళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేసాం. ఫిజికల్ గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులు అందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్ గా నేను అబ్జర్వేషన్ చేసాం. ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి. అప్పటికి 14కి వెలిగొండకు సంబంధించి అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి ఆ 1373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్ లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు, మనం పెట్టినటువంటి 1373లో 1319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్ లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని, మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలిగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా లీస్ట్ గా ఆయన పాలనలో. ఉదాహరణకి ఆయన 19-24లో కేటాయింపులు అయితే 3518 కేటాయింపులు చేశాడు, కానీ ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 647 కోట్లు మాత్రం. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది 18%. అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద గాని వెలిగొండ మీద గాని శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు కేటాయింపుల్లో 96% 1319 కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం 647 కోట్లు. అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి, దుస్థితి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మళ్ళీ ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేసాం. మళ్ళీ ఈవేళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేసాం. ఫిజికల్ గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులు అందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్ గా నేను అబ్జర్వేషన్ చేసాం. ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి. అప్పటికి 14కి వెలిగొండకు సంబంధించి అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి ఆ 1373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్ లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు, మనం పెట్టినటువంటి 1373లో 1319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్ లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని, మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలిగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా లీస్ట్ గా ఆయన పాలనలో. ఉదాహరణకి ఆయన 19-24లో కేటాయింపులు అయితే 3518 కేటాయింపులు చేశాడు, కానీ ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 647 కోట్లు మాత్రం. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది 18%. అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద గాని వెలిగొండ మీద గాని శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు కేటాయింపుల్లో 96% 1319 కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం 647 కోట్లు. అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి, దుస్థితి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మళ్ళీ ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం.